మన ఇంట్లో పిల్లలు ఏదైనా ఇష్టంగా తింటే చాలు మనకి చాలా సంతోషంగా ఉంటుంది కదా! అందుకే పిల్లల కోసం అప్పుడప్పుడు ఇంట్లో ఇలా నట్స్ పౌడర్ చేసుకుంటూ ఉంటాను. ఈరోజు జీడిపప్పు, బాదం పప్పు ఇలా అన్ని నట్స్ తీసుకొని కలిపి మొత్తంగా పొడి చేసుకున్నాను. ఇలా ఇంట్లోనే చేసుకుంటే మనం ఏం చేస్తున్నామో మనకి తెలుసు. పిల్లలు కూడా మన చేతితో తయారు చేసి పెట్టినట్టు ఉంటుంది. అయితే పిల్లలు నట్స్ ఎలాగో తినడానికి ఇష్టపడకపోవచ్చు కదా! అందుకోసమే ఇలా పొడి చేసి పెట్టుకుంటే చాలు ఈజీగా ఉంటుంది. ముఖ్యంగా చిన్న పిల్లలకి జావా చేసినప్పుడు కొంచెం ఈ పొడిని కలిపి ఇవ్వచ్చు. పాలలో కలిపి ఇవ్వచ్చు. ఇలాగే పిల్లలు తినే కొన్ని వంటలలో కూడా కొద్దిగా కలిపి ఇవ్వచ్చు. ఈరోజు రోజు ఇదే ఇవ్వాలని కాదు. మనకి వీలైనప్పుడు పిల్లలు ఇష్టంగా తినేలాగా చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ సరిపోతాయి. నిజానికి పిల్లల కోసం ఏదైనా చేస్తున్నప్పుడు పెద్ద పెద్ద పనులు చేయాల్సిన అవసరమే లేదు. ఇంట్లో మనం చేసే చిన్న చిన్న ప్రయత్నాలే వాళ్ళకి ఉపయోగపడతాయి. అందుకే నేను కూడా వీలైనప్పుడు ఇలాంటి పొడులను ముందుగానే తయారు చేసుకొని పెట్టుకుంటాను. ఎప్పుడు అవసరమైతే అప్పుడు జావాలో, పాలల్లో కలిపి ఇవ్వడం చాలా ఈజీగా అవుతుంది. ఇలా ఇంట్లలో పిల్లల కోసం మీరు కూడా ఏవైనా పొడులు తయారు చేసుకుంటే మీ ఐడియాస్‌ని తప్పకుండా కామెంట్‌లో నాకు చెప్పండి. మనకి తెలిసిన ఒక చిన్న విషయం ఇంకొక అమ్మకి కూడా ఉపయోగపడొచ్చు కదా! సో, ఇలా నేను మా పిల్లలకి అప్పుడప్పుడు చేసుకొని పెట్టుకుంటూ జావా, పాలు లేదంటే చపాతీలో కొంచెం నెయ్యేసేసి ఈ పౌడర్ ఏసేసుకొని ఇస్తాను స్నాక్స్‌లోకి. సో, ఔట్ సైడ్ ఫుడ్ ఎక్కువైతే ప్రిఫర్ చేయకుండా మనం ఇంట్లో ఇలాగా లైక్ నట్స్ పౌడర్ అనే కాదు ఇంకా వేరే ఏదైనా కూడా పిల్లలకి ఇంట్లో చేసిస్తేనే బెస్ట్ అనేది నా ఒపీనియన్. సో, నాకు తెలిసింది మీతో చెప్పాను. మీకు తెలిసింది నాకు చెప్పడం మాత్రం మర్చిపోకండి. పిల్లల విషయంలో మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా వాళ్ళు తినే విషయంలో మాత్రం రోజు ఒక కొత్త టెన్షన్ ఉంటుంది కదా! ఒకరోజు బాగా తింటారు. ఇంకొక రోజు అసలు ముట్టుకోరు. అందుకే వాళ్ళకి నచ్చే వంటల్లో మనం ఇవ్వాల్సినవి కూడా కలిపి పెట్టడం నాకు బాగా నచ్చుతుంది. ఇలా ముందుగా సిద్ధం చేసుకొని పెట్టుకుంటే మనకి సమయం తక్కువగా ఉన్న రోజు కూడా పిల్లల కోసం ఏదైనా త్వరగా రెడీ చేయగలం. నిజంగా అమ్మలకి పెద్ద పెద్ద పనుల కంటే ఇలాంటి చిన్న చిన్న ప్రిపరేషన్స్ రోజువారీ జీవితంలో చాలా హ్యాపీనెస్ ఇస్తాయి కదా! మన పిల్లలు హ్యాపీగా ఉంటే మన రోజు మొత్తం హ్యాపీగానే అనిపిస్తుంది కదా! కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తూ ఉంటే ఖచ్చితంగా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఒపీనియన్‌ని ఖచ్చితంగా నాతో కామెంట్‌లో షేర్ చేసుకోండి. నాకు తెలిసిన ట్రిప్ మీతో చెప్పాను. మీకు తెలిసిన ట్రిప్ నాతో చెప్పండి. ఇలా మన ఇంట్లో ఈజీగా, హెల్తీగా చేసుకునే రెసిపీస్ మీకు నచ్చితే మా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క సబ్స్క్రైబ్ నాకు చాలా పెద్ద సపోర్ట్. ఇలాంటి మంచి వీడియోస్‌తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ లవ్. మీకు ఈ నట్స్ పౌడర్ నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.